ఎందుకంటే ప్రస్తుతం అయితే స్టేట్మెంట్లు బాగానే ఉంది. ఈవెన్ మనకి ఇంతకుముందు వైసీపీ వచ్చినప్పుడు కూడా హ్మ్. మొదట్లో మంత్రులు స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. హ్మ్. ఒక 2 నెలల తర్వాత నుంచి వాళ్ళకి షాడో మంత్రులు ఏర్పడ్డారు. హ్మ్. అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు వాళ్ళని మానిటర్ చేయడం బిగిన్ చేశారు. కానీ ఈ స్థాయి ఇవ్వలేదనుకుంటున్నాను. ఎంత వార్నింగ్‌లు, ఎంత ఆదేశాలు అధికారులకి స్టార్టింగ్లో చక్కగా చెప్పారు కదా, ఇచ్చారా? అనిల్ కుమార్ యాదవ్ పోలవరం గురించి మాట్లాడినవి కానీ, హ్మ్. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని కానీ, హ్మ్. సివిల్ సప్లైస్ అద్భుతంగా చేస్తామని కానీ ఇవన్నీ మొదట్లో చెప్పుకొచ్చారు. హ్మ్. తర్వాత చూస్తే ఒక 2 నెలలు పోయేటప్పటికి ఆ తర్వాత ఏం లేదు. అవును. ఓన్లీ రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం బిగిన్ చేశారు. హ్మ్. తమ విధి నిర్వహణలో అయితే ఏం చేయాలి. అయితే వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటంటే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి తమ విధులు బిగిన్ చేశారు. అదే అంటున్నాను. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదెళ్ల మనోహర్ హ్మ్. సివిల్ సప్లైస్ గోడౌన్స్కి వెళ్ళి తనిఖీలు చేశారు. అవును. చేసి వాళ్ళతో మాట్లాడారు. అందులో తూకాలు కొన్ని దగ్గరుండి చూశారు. హ్మ్. చూసి కొలతలు తేడా వచ్చేటప్పటికి సప్లై ఆపేయమని చెప్పారు. ఓకే. మళ్ళీ ఫుల్ ప్లేజ్డ్గా చేయాలని చెప్పారు. హుహు. హ్మ్. అది మంచిది. అవును. అయితే ఆయనకి ఆ స్వేచ్ఛ కూడా ఉంది. ఎందుకని ఇక్కడ ఆయన ఎవరికి బానిసగా